తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. శిలాతోరణం వద్ద డ్రోన్ భక్తుడు ఒక డ్రోన్ ఎగిరేశాడు. తిరుమలలో ఈ డ్రోన్స్ ఎగరవేయడం నిషేధం. భద్రతా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర జరిగింది ఇది. తిరుమలలో డ్రోన్ ఎగరేయటం నిషేధం అని తెలిసినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శిలాతోరణం వద్ద ఒక భక్తుడు డ్రోన్ ఎగరేశాడు. తిరుమలలో డ్రోన్ ఎగరవేయటం నిషేధం. భద్రతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, తిరుమలలో డ్రోన్ కార్యక్రమం మరోసారి వేగింది. శిలాతోరణం దగ్గర ఓ భక్తుడు డ్రోన్ ఎగురేస్తూ అక్కడ కెమెరాకు దొరికిన పరిస్థితి ఉంది. గతంలోనే మనం చూసాం తిరుమలలో డ్రోన్ కలకలం జరిగిందో తిరుమలలో డ్రోన్ లాంటివన్నీ కూడా నిషేధం విధించారు. ఈ సందర్భంలోనే అనేక మార్లు కూడా గతంలో జరిగి భద్రతా వైఫల్యం అనేది పూర్తిగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నేడు మరొకసారి శిలాతోరణం దగ్గర డ్రోన్ ఎగరేస్తూ భక్తుడు అక్కడ కనిపించాడు. శిలాతోరణం అదేవిధంగా శ్రీవారి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ తో చిత్రీకరిస్తున్న పరిస్థితి ఉంది. భద్రతా కారణాల నేపథ్యంలో ఇలాంటివన్నీ కూడా తిరుమలలో నిషేధించారు. మరోపక్క ఆగమ శాస్త్రపరంగా కూడా ఆలయాలపై కూడా ఇలాంటివి ఎగరవేయడం నిషేధం. అయినా కూడా తిరుమల అలిపి తనిఖీ కేంద్రం దాటుకుని ఈ డ్రోన్ కెమెరాలు తిరుమలకు ఎలా వచ్చాయి అనే అంటే పూర్తిగా అక్కడ ఉన్న డొల్లతనం, భద్రతా డొల్లతనం అనేది మరోసారి బయటపడింది. తిరుమలలో అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తారు. అయినా కూడా ఇలాంటి నిషేధిత వస్తువులు తిరుమలకు రావడం పట్ల అనేక అనుమానాలు. ఎందుకంటే భక్తులు నిత్యం కూడా వేలాది మంది వస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ నిషేధిత వస్తువులన్నీ కూడా గతంలో కూడా మనం చూస్తాం. మాంసం కావచ్చు, మద్యం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏర్లై పారుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో మరోసారి టీటీడీ విజిలెన్స్ పూర్తిగా వైఫల్యం చెందడం అనేది మరోసారి బయటపడింది. తిరుమల శిలాతోరణం ప్రాంతంలో డ్రోన్ ఎగురవేస్తూ అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా భక్తులు ఎంతో పబ్లిక్ ప్రాంతంలో నిలబడి డ్రోన్ ఎగరేస్తున్నారు. అయినా కూడా అక్కడెక్కడ ఎవరు కూడా విజిలెన్స్ సిబ్బంది కావచ్చు వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇలాంటి సంఘటన అక్కడ భద్రతా వైఫల్యానికి పూర్తిగా నిదర్శనమనే చెప్పవచ్చు. సరే, రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.